వెల్కమ్ టు మై ఛానల్. నీకు చెప్పాలి, ప్రతి భావానికి ఒక కథ. ఇవాల్టి కథ పట్నం అబ్బాయి పల్లెటూరి అమ్మాయి ఎపిసోడ్ 9. ఎపిసోడ్ 8 రీక్యాప్. స్టేజ్ ప్రమాదం తరువాత ఊరు రెండుగా విడిపోయింది. ఆదిత్య గాయం ప్రేమగా మారింది. రాఘవ్ అహంకారం కరిగింది. ఇది ముగింపు కాదు, మార్పుకు మొదటి అడుగు. ఎపిసోడ్ 8 ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. ఎపిసోడ్ 9. పండుగ ఉదయం. ఊరంతా రంగులమయం. పతాకాలు, పూలమాలలు, పల్లె గీతాలు అన్నీ కలిసి ఒక ఉత్సవం. స్టేజ్ ముందు పిల్లలు కూర్చున్నారు. పెద్దలు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఈసారి లోకల్ కథను ఇద్దరు యువకులు తమ ప్రేమతో చెబుతున్నారు. ఇది కేవలం ప్రదర్శన కాదు, ఊరి మార్పుకు తొలి అడుగు. తాతయ్య ముందు వరుసలో కూర్చున్నాడు, కళ్ళలో గర్వం. స్టేజ్ బ్యాక్ సైడ్ సీత, ఆదిత్య దుస్తుల్లో సిద్ధంగా ఉన్నారు. ఆదిత్య చేతికి కాలిన గాయమున్నా మనసు బలంగా ఉంది. ఆదిత్య, మనమిద్దరం చేస్తున్న ఈ ప్రదర్శన నా గుండెల్లో నిలిచిపోతుంది అంటుంది సీత. సీత, నువ్వు సరే అనాలే గాని అన్ని వేదికలు మనవే అంటాడు. రాఘవ్ వేదికపైకి వచ్చాడు. సీత, ఆదిత్య షాక్. కానీ రాఘవ్ ముఖంలో కోపం కానీ గర్వం కానీ లేవు. ప్రశాంతంగా ఉన్నాడు. రాఘవ్ జనాలనంతా చూస్తూ, ప్రేమ అనేది వెళ్ళిపోయిన మనిషిని బలవంతంగా తిరిగి తీసుకొచ్చుకోవడం కాదు, వెళ్ళిపోయిన వారి నిర్ణయాలను గౌరవించాలి అంటాడు రాఘవ్. స్టేజ్ మీద అంతా నిశ్శబ్దం. రాఘవ్ ఆదిత్య వైపు తిరిగి, సీతను నువ్వు చూసే దృష్టితో నేను ఎన్నడూ చూడలేదు. నువ్వు తనకిచ్చినంత గౌరవం నేను ఎన్నడూ ఇవ్వలేదు అంటాడు. సీత చెంపపై కన్నీరు. రాఘవ్ చేతులు జతచేసి, నేను చేసిన తప్పు ఇంకెవరూ చేయకండి అని చెప్పి సీతకి క్షమాపణ చెప్తాడు. ఊరంతా మొదటిసారి ఒక అబ్బాయి క్షమాపణ ఆ ఊరిలో చూస్తున్నారు. ప్రదర్శన స్టార్ట్ అయింది. వర్షం కథ. సీత నీడలో బంధించిన అమ్మాయి, ఆదిత్య వెలుగును చూపే మనసు. సన్నివేశం. వర్షం పడుతుంది, గుంటల నీరు, ప్రాణానికి తాకే శబ్దం. సీత సంభాషణ. ప్రేమ నన్ను ద్వేషానికి వెళ్ళిన మార్గంలో నడిపింది, కానీ ఒకరోజు పూల మీద పడిన వాన నన్ను నిజం వైపు వెళ్ళేలా నడిపింది. ఆదిత్య, నీకు కన్నీళ్లు నీడలు కాదు, నీవు ఏడ్చిన చోటే ప్రేమ పుట్టింది. అందరూ వాళ్ళలో తమను తాము చూసుకుంటున్నారు. సన్నివేశం ముగింపులో సీత కళ్ళలో ప్రేమ. ఆదిత్య, నా గాయాలను దాచిన గుండె నువ్వు, నా ఊపిరి నువ్వు అంటుంది. ఊరిలో ఉత్సాహం. ఇది కథ కాదు, సత్యం అంటాడు ఆదిత్య. ప్రదర్శన ముగుస్తుంది. స్టేజ్ మీదనే ఇద్దరూ హక్ చేసుకుంటారు. ఊరి పెద్దలు, ఈ ఊరిలో మొదటిసారి మనం అమ్మాయి నిర్ణయాన్ని విన్నాం, ఇది మన ఊరికే గౌరవాన్ని తెచ్చింది అంటారు. తాతయ్య కళ్ళల్లో కన్నీళ్లు. ఊరిలో మార్పు మొదలైందని. రాఘవ్ సైలెంట్గా చిరునవ్వుతో వెనక్కి వెళ్ళిపోయాడు. అతనికి ఇది ముగింపు కాదు, కొత్త మొదలు. కంటిన్యూషన్ టుమారో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో.